హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ గేటీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో భోగి పళ్ళు పిల్లలకి ఎలా పోయాలి, భోగి పళ్ళలో ఎట్లాంటి వస్తువులు యాడ్ చేయాలి, ఎలాంటి వస్తువులు యాడ్ చేసి భోగి పళ్ళు అనేది పోయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరనమాట. ముందుగా నేనైతే లాస్ట్ ఇయర్ మా పిల్లలకి పోసిన భోగి పళ్ళు వీడియోతో ఎలా కలపాలి అనేది చెప్తున్నాను. సో ఎలా కలపాలి అంటే ముందుగా భోగిపళ్ళ కోసం అని చెప్పేసి మామూలుగా అయితే రేగిపళ్ళు అంటారండి. రేగిపళ్ళనే భోగిపళ్ళు అని కూడా అంటారు. రేగిపళ్ళు, చామంతి పూల రెక్కలు, ఏ పూలు ఉంటే ఆ పూల రెక్కలు, బంతి పూలు కానీ చామంతి పూలు, గులాబీలు ఏవి ఉంటే అవి, అలాగే చిల్లర నాణ్యాలు, అలాగే చెరుకు ముక్కలు, ఇవి 4 అయితే కంపల్సరీగా అండి. ఆ తర్వాత మనం 4 ఐటమ్సే ఉన్నాయి. 5వ ఐటమ్ ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నానబెట్టిన శనగలు యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన శనగలు అనేవి అవైలబుల్ లేకపోతే చాక్లెట్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాక్లెట్స్ అలాగే నానబెట్టిన శనగలు అనేది ఆప్షనల్ అనమాట. భోగి పళ్ళకు మాత్రం చిల్లర నాణాలు, అలాగే పూల రెక్కలు, అలాగే రేగిపళ్ళు, అలాగే చెరుకు అనేది కంపల్సరీ అనమాట. సో మీరు ఎవరైనా పిలిచి పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా పిలిచి పెట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి ఆకుకాయ అనేది ఇవ్వాలన్నమాట. సో భోగి రోజు అయితే మేమైతే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే 5 వస్తువులు అవుతాయని చెప్పి శనగలు లేకపోయినట్లయితే నా దగ్గర నేను చాక్లెట్స్ అనేవి యాడ్ చేసి 5 అనేది మంచిగా ఉంటుంది నెంబర్ అని చెప్పేసి 5 కలిపేసి భోగిపళ్ళు అయితే యాడ్ చేసామన్నమాట. సో ఈ విధంగా నేను ఇంటి పక్కన వాళ్ళని ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం పిలుచుకొని ఈ విధంగా ఆకుకాయ ఇచ్చేసి వాళ్ళతో ఈ విధంగా అయితే భోగిపళ్ళు అయితే పోయించానమాట. భోగిపళ్ళు పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే, భోగిపళ్ళు తల మీద పోస్తే శ్రీమన్నారాయణే వచ్చి మన పిల్లలకు ఆశీస్సులు ఇచ్చినట్లుగా భావిస్తారనమాట. అందుకోసం అని చెప్పి భోగిపళ్ళు అనేది పోస్తారు. సో ఈ విధంగా భోగిపళ్ళు మీలో ఎవరైనా మీ పిల్లలకి పోయాలి అనుకున్నట్లయితే ఈ ఐటమ్స్ అనేవి యాడ్ చేసి పోస్తే చాలా మంచిదన్నమాట. ఎవరైనా కానీ భోగిపళ్ళు అనేది పోసుకోవచ్చు. అంటే మాకు ఆనవాయితీ లేదు పోసుకోకూడదు అనేది లేదనమాట. ఎవరైనా కానీ పోసుకోవచ్చు అనమాట. సో నేనైతే మా పిల్లలకి ఈ విధంగా భోగిపళ్ళు అయితే పోసి సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. మీలో ఎంతమంది ఈ విధంగా భోగిపళ్ళు పోస్తారు లేదు అనేది అయితే కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు. అలాగే భోగిపళ్ళు ఏ టైంలో పోయాలి అంటే పొద్దున పూట పోయాలా లేకుంటే సాయంత్రం పూట అంటే సాయంకాలం మాత్రమే భోగిపళ్ళు అనేది పోస్తారనమాట. సాయంకాలం మాత్రమే భోగిపళ్ళు పోస్తే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అనేవి మన పిల్లల మీద ఉంటాయని కూడా నమ్ముతారనమాట. సో ఈ విధంగా భోగిపళ్ళు అనేది పోయాలి. భోగిపళ్ళు పోసి అందరూ అంటే ముత్తైదులు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కూడా భోగిపళ్ళు పోసిన తరువాత చివరి ఆఖరిలో పిల్లలకి దిష్టి అనేది తగలకుండా హారతి అనేది ఇస్తారనమాట. హారతి కార్యక్రమం ఇవ్వడంతో మనకు భోగిపళ్ళు పోయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా భోగిపళ్ళు అనేది పోసుకోవాలి. ఈ విధంగా భోగిపళ్ళు అనేవి కూడా కలుపుకోవాలన్నమాట. మీకు ఇంకేమైనా విషయాలు ఈ భోగిపళ్ళ గురించి తెలిసినట్లయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే మా పిల్లలకి ఈ విధంగా మాత్రమే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడాను. ఈ ఇయర్ కూడా ఇలాగే ప్రిపేర్ చేద్దాము, ఇలాగే సెలబ్రేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా యాడ్ చేయాలని తెలిసినట్లయితే, ఒకవేళ నాకు తెలియని ఈ విషయాలు మీకు ఏమైనా తెలుసున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. వచ్చిన ముత్తైదులను అయితే ఒట్టి చేతులతో అయితే పంపకూడదండి. ఎవరి తాహతకు పిలిచినట్లు వాళ్ళైతే ఇస్తారు. కొంతమంది ఆకుకాయతో ఇస్తారు, కొంతమంది భోజనం కూడా పెట్టి పంపిస్తారనమాట. మేమైతే ఆకుకాయతోటి పంపించామన్నమాట. సో ఈ విధంగా ఎలా అయితే తిప్పుతున్నారో చూస్తున్నారు కదా, ఆ విధంగా తిప్పి పిల్లలకి భోగిపళ్ళు అనేవి పోయాలన్నమాట. సో ఈ వీడియో మీకు అనేది నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే సాయంకాలం మాత్రమే భోగిపళ్ళు అనేవి పోయాలన్నమాట. సో మీ తాహతకు మించినట్లుగా మీరైతే భోగిపళ్ళు పోసుకోవచ్చు. చిన్నపిల్లలు అయినట్లయితే చిన్నపిల్లల దగ్గర నుండి 11 సంవత్సరాల లోపల పిల్లల వరకు ఎవరికైనా కూడా భోగిపళ్ళు అనేది పోసుకోవచ్చు అనమాట. భోగిపళ్ళు చేసిన రోజు, భోగిపళ్ళు పోసే రోజు తలంటు స్నానం అనేది కుంకుడుగాయలతో చేయిస్తే చాలా మంచిదన్నమాట పిల్లలకి.
అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది అయితే భోగిపళ్ళు కలపడం గురించి, ఎప్పుడు పోయాలి, ఎలా పోయాలి అనేది. సో ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో మీకేమైనా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసి ఉన్నట్లయితే మాత్రం కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి హారతి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. కంపల్సరీగా హారతి అనేది ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాతే పిల్లల్ని అక్కడ నుండి లేపి పక్కకి తీసుకెళ్ళండి. హారతి ఇస్తే దిష్టి అంతా కూడా పోతుందండి. ఎంతోమంది వస్తూ ఉంటారు కదా, దిష్టి తగలకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక.